వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి అందమైన కథ చెప్తానన్నమాట. ఆ కథ పేరు ఏంటి అంటే పనివాడి తెలివి. పనివాడు ఎంత తెలివైన వాడో దాని గురించి కథ మీకు వివరిస్తానన్నమాట. అనగా అనగా ఒక గ్రామంలో శివాపురం అనే గ్రామం, ఒకటి చిన్న పల్లెటూరు గ్రామం ఉండేది. అక్కడ లక్ష్మమ్మ లక్ష్మయ్య అనే దంపతులిద్దరూ ఉండేవాళ్ళు. కానీ చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే వాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడనమాట. కుమారుడి పేరు గోపి. అయితే లేక లేక కుమారుడు పుట్టాడని చాలా అతిగారభంగా పెంచుకొని చాలా బాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే భర్త చెరువుకు వెళ్ళి చేపలు తీసుకొచ్చి ఉంచితే వాటిని వెండబెట్టి భార్య పొరుగురు గ్రామానికి వెళ్ళి అమ్ముకొస్తూ ఉండేది. కొడుకు అంటే తల్లికి చాలా ప్రేమ అన్నమాట. అయితే కొడుకు స్కూల్ నుంచి వస్తాడండి, అన్నీ ఇష్టమైనవి వండి పెట్టాలని చెప్తూ ఉంటుంది. సరేనని చెప్పేసి భర్త అన్ని ఇష్టమైనవన్నీ తీసుకొస్తాడు. తల్లి వండి పెడుతుంది అనమాట. అయినా సరేనని చెప్పేసేసి కొడుకు ఎంతవాడంతవాడే కాలేజీ చదివే అంత స్టేజ్కి వస్తాడనమాట. కాలేజీ నుంచి కూడా వస్తున్నాడని చెప్పేసేసి భర్తకి చేపలు తీసుకురండి వండి పెట్టాలి కొడుకు అంటే, వాడు ఇంత పెద్దోడైనా సరే ఇంకా వండి పెడతానంటున్నావు కదా అని చెప్పేసి వండిన తర్వాత కూడా తినిపిస్తుంది అనమాట. కొడుకు అంటాడు, అమ్మ ఎందుకు నాకు ఇంత పెద్దవాడినయ్యా కూడా ఇంకా నువ్వు తినిపిస్తావు, నాకు ఇదివరకంటే చిన్నపిల్లవాడిని కదా అని అంటే, అయితేలే నాయన నువ్వు తిను అని అంటే, పక్కింటికి సుబ్బత్త కూడా నన్ను ఏకానం చేస్తుంది మమ్మీ, నువ్వు నాకు తినిపించకు అని అంటూ ఉంటాడు. అయినా సరే తినిపించేసిన తర్వాతే ఇద్దరు భార్య భర్తలు తింటూ ఉంటారు. అయితే ఒకరోజు ఏమైందంటే వాళ్ళకి ఆవులు ఉంటాయన్నమాట. నేను స్నేహితులతో కలిసి బయటికి వెళ్ళి ఆవులను తీసుకెళ్తాను మమ్మీ అని చెప్పేసి ఫ్రెండ్స్ని తీసుకొని బయటికి వెళ్తానమ్మా అని చెప్పేసానంటే, ఎల్లకు నాయన ఎండలో తిరక్కు, ఎందుకు ఆ ఆవుల జోలికి నాన్న వెళ్తారులే అని చెప్పేసి కొడుకుని అంటది. అయినా సరే కొడుకు వినడనమాట. ఇంకా ఇద్దరు స్నేహితులు ఉంటారు. ముగ్గురు కలిసి ఆవులను తీసుకెళ్ళి అలా పొలం గట్టుకి వెళుతూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ముగ్గురు అలసిపోయి ఒక చెట్టు క్రింద కూర్చొని అలా పడుకొని ఉంటారనమాట. అయితే అక్కడికి అడవి పంది వస్తుంది. అడవి పంది వస్తే, ఒరే గోపి అడవి పంది వచ్చిందిరా లేవరా అంటే ఇద్దరు స్నేహితులు చెప్పినా లేవడనమాట. మీరు అబద్ధం చెప్తున్నారా, అందుకే నన్ను లేపుతున్నారని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా ఇద్దరు చెట్టు కొమ్మన కూర్చుంటారు. అప్పుడు కనీసం రాము చూసేసరికి ఆ అడవి పంది దగ్గరలోకి వస్తుంది. చూడగానే వాడికి భయం వేస్తుంది. వేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవుణ్ణి తలుసుకొని చేతిలో ఉన్న కర్రని అడవి పందిని గట్టిగా కొట్టేస్తాడు. కొట్టినప్పుడు అది అడవి పంది అక్కడికక్కడికి మరణిస్తుంది. మరణించిన తర్వాత నువ్వు ఎంత సాహసం చేసావో నీకు తెలుస్తుందేరా, నీ గొప్పతనానికి మన ఊరి అందరికీ తెలియజేయాలి అని చెప్పేసి గోపిని తీసుకొని ఇద్దరు స్నేహితులు ఇంటికి వస్తారు. ఈలోగా వాళ్ళమ్మ పక్క గ్రామానికి వెళ్ళి ఎండి చేపలని అమ్ముకొని వస్తుంది. వచ్చిన తర్వాత కొడుకు గురించి గర్వంగా చెప్పబోతుంటే, ఎందుకు అలా చెప్తున్నావో చెప్పమాగు, మా అమ్మ నన్ను తిడుతుంది అని చెప్పేసి వాళ్ళిద్దరిని అంటాడు. అన్నా సరే అందులో ఒకడు ఊరుకోడు. అక్క అక్క ఏం చేసిండో తెలుసా, నీ కొడుకు అడవి పందిని చంపేశాడు, వాడు చాలా తెలివైనడు, పని చేసుకునే కొడుకుకి పుట్టినా కూడా వాడు ఎంత తెలివైనడో తెలుసా, శాస్త్రంతో అడవి పందిని చంపేశాడు అని చెప్తే, అమ్మో నా కొడుక్కి ఎంతమంది కళ్ళు పడ్డాయో, పదరానికి దిష్టి తీస్తానని చెప్పేసి తీసిద్దనమాట. ఇక కొడుకు గొప్ప గురించి తెలుసుకొని కొడుకుని ఇంట్లో తీసుకెళ్ళి దిష్టి తీసి అన్నీ చేస్తుందనమాట. చేసిన తర్వాత ఏమా నీకు చేపలు అమ్మటానికి డబ్బులు వచ్చాయా అని అడిగితే, ఈరోజు బేరం బాగా ఉందయ్యా అని చెప్పేసి అన్నాక, నీ కొడుకు ఎంత సాహసం చేశాడో నీకు తెలుసా అని అంటే, అప్పుడు ఏం సాహసం చేశాడో చెప్పు అని అన్న తర్వాత, ఇలా అడవి పందిని చంపేశాడంట మన కొడుకు అని చెప్పేశానంటే, అంత పని చేశాడా, వాడికి అంత తెలివి ఉందా, వాడికి అంత తెలివి లేదనుకున్నానే అని తండ్రి అంటాడనమాట. అప్పుడు కొడుకు వచ్చి అంటాడు, నాన్న నేను చేశానది తెలివైన పని. ఏమిటంటే అడవి పంది కోసం అక్కడ ఉన్న పొలంలో అన్నీ పాడు చేస్తున్నాయని, పొలంలో ఉన్న లక్ష్మక్క సీతక్క వీళ్ళందరూ చాలా బాధపడుతున్నారు. ఈ రోజు నుంచి వాళ్ళు ప్రశాంతంగా రాత్రిపూట నిద్రపోతారులే, అందుకే నేను ఇదొక మంచి గొప్ప పని చేశాను నాన్న అని చెప్పేసి అన్నాక, సరే నాయన నీ మీద
పడ్డాయో సరే, నేను వేడివేడిగా చేపల పులుసు చేశాను, అది తినేసి పడుకో నాయనా అని తినిపిస్తుంది అనమాట. తినేసి వెళ్ళి పడుకుంటారు. పడుకున్న తర్వాత ఈలోగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. అయ్యా, మన కొడుకు మనలాగా కష్టపడకూడదు, మనం పట్టణానికి పంపించేసి పెద్ద చదువులు చదివిద్దాము, అక్కడ చదువుకొని వాడు జాబ్ చేస్తే మంచి పొజిషన్లో ఉంటాడు, మనలాగా కష్టపడకూడదు మన కొడుకు అని అంటే, అప్పుడు భర్త అంటాడు కదా, నీకు కొడుకు అంటే ఎంత ప్రేమే, సరే నువ్వు చెప్పినట్టే చేద్దాం లేవే అని చెప్పేసి భార్య చెప్తాడనమాట. ఈలోగా తెల్లారిద్దనమాట. తెల్లారిన తర్వాత రాముని యథావిధిగా పట్టణానికి పంపిద్దామని తీసుకువెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మంచి కాలేజీలో జాయిన్ చేసేసి పెద్ద చదువులు చదివించి పెద్ద స్థాయికి వస్తాడనమాట. చూసారుగా ఫ్రెండ్స్, పనివాడి కొడుకైనా సరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు మంచి కథ చెప్తానమాట. ఆ కథ పేరు ఏంటే పనివాడి ఆలోచన అనే కథని మీకు వివరిస్తాను. ఆ కథని మీరు పూర్తిగా వినండి. అనగా అనగా అన్నవరం అనే గ్రామంలో అక్కడ ఒక సీతయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు. కానీ అతనికి తల్లిదండ్రులు లేరు. లేకపోతే ఒక జమీందారు ఇంట్లో పని మనిషిగా చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే నమ్మకంగా చేస్తాడనమాట. ఎందుకంటే ఆ ఇంట్లో తన తండ్రి కూడా అక్కడే చేసేవాడనమాట. అయితే ఆ నమ్మకం మీద ఇతని కొడుకును కూడా అతను అకస్మాత్తుగా చనిపోతాడు. చనిపోతే ఆ ఇంటిలోనే ఇతన్ని ఇంట్లో పెడతారనమాట. పెట్టిన తర్వాత ఆ షావుకారు ఇంట్లో పెడతాడనమాట. పెట్టాక ఆ షావుకారికి ఇద్దరు భార్య సీతమ్మ అనమాట. ఇద్దరు భార్యాభర్తలు 5 సంవత్సరాలైనా 10 సంవత్సరాలైనా పిల్లలు పుట్టరనమాట. అయితే ఆ ఊరికి ఒక మునీశ్వరుడు వస్తాడనమాట. వస్తే, స్వామి, ఇట్లా నేను వేరే ఊరిలో గుడి కడుతున్నాను, మీ దగ్గర ఎంతో కొంత ధనం ఉంటే ఇవ్వండి, ఆ గుడికి మీ పేరు పెడతాను అని చెప్పేసి, మీరు ఇంత ధనాన్ని ఇచ్చారని చెప్పేసి అని అందరికీ 10 మందికి తెలియజేస్తానని చెప్పేసి అని అడిగితే, ఆ షావుకారుని అంటాడు కదా, మేము ఎన్నో పూజలు చేశాము, ఎన్నో వ్రతాలు చేశాము, తిరగని గుడి లేదు, అయినా నాకు ఇంతవరకు కుమారులుగా పుత్ర సంతానం కలగలేదు, అందుకే నాకు ఇవ్వటానికి మనసు అంగీకరించట్లేదని భర్త చెప్తాడనమాట. అప్పుడు భర్త ఇవ్వనని డబ్బులు వెళ్ళిపోయేసరికి భార్య అంటది కదా, ఆయనకి పిల్లలు పుట్టలేదని బాధతో అలా అంటున్నారు, నేను ఇస్తాలే స్వామి అని చెప్పేసి కొంత ధనాన్ని ఇచ్చి పంపించేస్తుంది అనమాట. సరే, ఇచ్చిన తర్వాత